ఏంది చెప్పల్లా వానెమ్మ టేక్ 30-20 అంటారు, లైట్ లేవు. 16 అంటారు, చీకటి ఉందని. మళ్ళా రోజుకి వెనకాల రెడ్డి కనపడుతుంది. మళ్ళీ నీ పళ్ళు బాగాలేదు, నీ పైట బాగాలేదు, బొట్టు ఇదేనా? సరే టేక్ 40. హలో హలో లేదు, టేక్ 45. హలో. నా చెయ్యి అట్లా తీయండి, అట్లా పట్టుకుని. నా వల్ల కాదు, నేను మంచి వీడియో తీసి పంపిస్తాను వేరే వాళ్ళతో, వీళ్ళతో నా వల్ల కాదు. ఇదేందిరా రోడ్లేకి లే, ఏమైంది? లోపల నా కొడుక రోడ్లోకి పిలిచబోతున్నాడు. అయ్ మా రోడ్లో తీస్తారాలే అట్లా వీడియోలు పంపించేటివి? మెంటలా కొడుక అడ్డెళ్ళించే. అట్లా కాదమ్మా, నీకు లొకేషన్ అట్లా నేను సన్నగా రోడ్లోకి పట్టకపోయినావులే, నీకేం మెంటలా? క్లైమేట్ ఏముంది అసలుకి, ఆసమ్, ఇట్స్ ఆసమ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. చాలా మంది బిగ్ బాస్కి అమ్మకి అప్లై చేయంటున్నారు కదా. సో ఈరోజు ఆ రిలేటెడ్ వీడియో చేస్తాం. అండ్ అందరూ లైక్ కొట్టండి. అండ్ ఇంకొకటి, విష్ణు చిలుముకూరి ఇన్స్టాగ్రామ్కి, సాకే పద్మజ ఇన్స్టాగ్రామ్కి ఫాలో కొట్టండి. ఎందుకంటే నంబర్స్ ఆర్ రిక్వైర్డ్ అనమాట. కొన్ని బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కూడా అడుగుతున్నారు మనకి. సో అందుకు ఇన్స్టాగ్రామ్లో నంబర్స్ మ్యాటర్. అందుకే ఎప్పుడు అడగలే, బట్ ఇప్పుడు అడగాల్సి వస్తుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏమ్మా జాలీ మాస్టర్, ఏంది రంగు ఆడే బండిలో నుంచే పట్టుకొని వస్తావా? ఏం గతి నువ్వు? అంతేగా, ఒక్కోసారి అట్లే ఉంటాయి. ఏంది అట్లే ఉంటుంది? సరే కానీ రాత్రి పూలు మాత్రం భలే ఉన్నాయి, ఫ్రెష్. సరే కానీ రాత్రి చెప్పినావా? పూలు స్మెల్ రాక చేదొస్తాయా? సెంటు జాగలు కదా నేను చెప్పేది. చెప్పు. ఈరోజు అదే చాలా మంది చెప్పు సబ్స్క్రైబర్స్ బిగ్ బాస్కి అమ్మని తోలమంటున్నారు. తోలమంటాను నేనే, బరగొడ్డా ఎనగొడ్డా? అదే పంపిమంటున్నారు. సో చాలా మంది కామెంట్స్ కూడా పెట్టినారు. నీకు చెప్తే కదా, సో చెప్తావా? అది 1 minute to 3 minutes వీడియో కాల్లా అన్నారు, చెప్పగలవా? ఎందుకు చెప్పలేను, ఇన్ని వీడియోలే తీస్తాను, వేలల్లో వీడియోలు. సరే చెప్పు. చెప్పలేవులే, చెప్పు మళ్ళీ చెప్పు. ఏం చెప్తావు? నీకు ప్రాక్టీస్ రిహార్సల్స్ ఏం చెప్తా? బిగ్ బాస్ నాగార్జున గారికి నమస్కారము. నాకు బిగ్ బాస్ హౌస్లోకి రావాలని నాకు చాలా చాలా ఇష్టము. నేను యూట్యూబర్ని. నాకు ఒక 2000 వీడియోల దాకా నేను తీసినాను. దాంట్లో కామెడీను, వంటలు అన్నీ కూడా తీసినాను, మిక్సింగ్. నేను చాలా మందికి, 10 లక్షల మంది దాకా నేను బాగా తెలుసు. వాళ్ళందరూ నన్ను చాలా అభిమానిస్తారు. నా సబ్స్క్రైబర్లకు కూడా నేనంటే చాలా అభిమానిస్తారు. ప్రతి ఒక్కరికి రాధిక అమ్మ, రాధిక ఆంటీ, మీరు దీని బిగ్ బాస్లోకి వెళ్ళండి అది ఇదని వాళ్ళు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. కామెంట్స్ కూడా పెడుతున్నారు పిచ్చిగా. ఇప్పుడు బిగ్ బాస్ ఎంట్రన్స్ వచ్చింది, మీరు వెళ్ళండి బ్రో, అమ్మని పంపియండి, అమ్మకు వీడియో తీసి మీరు బిగ్ బాస్ పంపించేటట్లు చూడండి, మీరు ప్రయత్నం చేయండి అంటున్నారు. అందుకే నాకు ఇంకా ఎక్కువ ఇష్టము రావాలంటే ఉంటాను నేను. అందులో ఇంకోటి, నాగార్జున గారు, నేను ముందు నుంచి నాకు మీ సినిమాలన్నా మీరన్నా నాకు ఇష్టము. మళ్ళీ మీరు బిగ్ బాస్ కానీ మేము చెప్తున్నాను అనుకోవద్దండి, రియల్గా నాకు నిజంగా నాకు ఇష్టం మీరు. అప్పుడు కూడా నాకు ఒక కోరిక, మిమ్మల్ని కలవాలా, మీతో మాట్లాడాలని ఒక ఇష్టం ఉండేది. కానీ నాకు అంత అదృష్టం ఎక్కడొస్తుందిలే అని నేను స్టాప్ చేసేసుకున్నాను. నేనైతే జీవితంలో చాలా కష్టపడినాను పిల్లల కోసము. మా కొద్ది రోజులు పిల్లలు స్కూల్కి వెళ్ళే చదువుల వరకు అయితే బాగున్నాము. కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ మా ఆయన ఆరోగ్యము క్షీణించింది. ఆయన ఆరోగ్యము ఇదైపోవడం వల్ల నేను పిల్లల్ని చదివించడానికి కోసము చాలా కష్టపడినాను. గర్ల్స్ హాస్టల్ పెట్టినాను, లేడీస్ కార్నర్ పెట్టినాను, శారీస్ షాపు పెట్టినాను, చాలా వర్క్ చేసినాను. నేను నిద్ర కూడా టయానికి లేకోకున్నట్లు నేను బాగా వర్క్ చేసి నా పిల్లల్ని ఇంత వాళ్ళని చేసినాను, పెద్దగా చేసి బాగా అందరికీ చదువులు అబ్బినాయి, వాళ్ళ లైఫ్లు బాగున్నాయి. నాకైతే ఎప్పటికీ ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండాలని మటుకు నాకు ఉండదు. నేను కష్టపడాలా, నా కాళ్ళ మీద నేను బ్రతకాలనే నా కోరిక.
మిగతా వాళ్ళు కూడా వయసు అయిపోయింది కదా అని నిరుత్సాహం పడకూడదు. ముందుకు వెళ్తానే ఉండాల. మన చేతనైనంత వరకు ఒకరికి హెల్ప్ చేయాల. మన చేతనైనంత వరకు మన బ్రతుకు తెరువు మీద మనము ముందుకు వెళ్ళాలా. నా కాళ్ళ మీద నేను బ్రతకాలని నాకు ఇష్టము. చెప్తా ఏమైంది? యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను నాకు సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు. లక్షకు పైనే ఉన్నారు. నన్ను ఆదరించే వాళ్ళు 10 లక్షల మంది పైనే ఉన్నారు. నాకు చాలా అభిమానిస్తారు. నేనంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళందరికి కూడా నేను దీని బిగ్ బాస్కి వెళ్ళాలని చాలా ఇష్టము. నాకు కూడా చాలా కోరిక బిగ్ బాస్ నుంచి మిమ్మల్ని కలవచ్చు అని. అది కూడా నాకు పెద్ద కోరిక. నా కోరిక తీరాలని, నా కోరిక ఫలించాలని నా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పిలుపు కోసము నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాగా చెప్పినా కదా. ఎక్కడ పోతావు? చెప్పుతో కొడతా నేను. ఏందిలే ఇక నైట్లో నేను ఎత్తున్నాడే మొగం కూడా బొట్టు కూడా లేదు. అది పంపిస్తే నన్ను పిలిచిన కూడా పిలిచాడు మంకునా కొడక. న్యాచురాలిటీ గమ్మునుడే. ఏంది న్యాచురాలిటీ? ఏందిలే తిక్కానికే సెల్లు బాగా కొడతాను నా కొడుకుని వాడు పెట్టినావంటే. మళ్ళా నువ్వే చెప్పు అంటే రెడీ అవుతానుందో. రెడీ రాకపోతే మంచిగా తీసి పెట్టు. తీసాపో. ఏం నేను పోవాలంటే లేదా ఆయనకి ఉంది పో. మళ్ళా ఎందుకు వస్తాను? ఆడగలడు. పెట్టుకో. స్టార్ట్. టేక్ 1. ఏది బిగ్ బాస్ దే? హలో బిగ్ బాస్ నాగార్జున గారు. ఈ పాపంగా హలో బిగ్ బాస్ నాగార్జున సార్. ఏంది మీది వానమ్మా? స్టార్ట్. హలో బిగ్ బాస్ నాగార్జున గారు సార్కి నమస్కారము. చీర నీట్గా నలిగింది. నీట్గా ఈడంతా ఇట్లా నీట్గా పెట్టుకొని ఈడు కూడా చీర ఉండే. ఏమైంది బాబు ఇట్లా చేస్తున్నావు? బాగుంది. నేనేమైనా సినిమా హీరోయినా? నేనేమన్నా? ఓకే. టేక్ 3. బిగ్ బాస్ నాగార్జున గారు సార్కి నమస్కారము. చెప్పుమా. నేను బిగ్ బాస్కి రావాలని నాకు ఆడ బిందెలు కనపడుతున్నాయి. ఏం కాదా? బిందెలు కనపడితే ఏం బాబీ? బిందెలు కనపడుకోకుండా ఇట్లా పెడతా. నేనేమి హీరోయిన్ కాదమ్మా. బిగ్ బాస్కి చేస్తాను. ఓకే. టేక్ 5. నాకేంది మీరు ఈడే ఊపిరి తీసేస్తానరే. సరే టేక్ 5. హలో బిగ్ బాస్ నాగార్జున సార్ గారికి నమస్కారము. నేను బిగ్ బాస్కు రావాలని నేను రీజన్స్ చెప్తూ ఉన్నాను. కాదు వెనక బ్యాగ్ ఇది బ్యాగ్ అది కనపడదులే. ఇది బ్యాక్గ్రౌండ్ రెడ్ వస్తుంది వెనకంతా. అంటే ఇంకా రెడ్ కాక బ్లాక్ వస్తుందా? బ్లాక్ కాక ఎల్లో వస్తుందా? ఓకే. టేక్ 6. ఎన్ని టేకులు? అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సో మేమేం చేస్తాము చెప్పు. జనాలు చూడు ఎంతగా వెయిట్ చేస్తున్నారు. టేక్ 7. హలో బిగ్ బాస్ నాగార్జున సార్ గారికి నమస్కారము. నేను లైటింగ్ పడదు చెట్ట. ఈ పక్కరా. ఆ పక్కొద్దు, ఈ పక్కకు రా చెట్ట నువ్వు. వానమ్మ వానక్క ఏంది ఇది? నేనేమన్నా మోడలింగ్ చేస్తానా? సినిమా హీరోయిన్ యాక్టింగ్ చేస్తానా? ఏంది ఇది? టేకుల మీద టేకులు తీస్తున్నారు. నేను బిగ్ బాస్ కు పోవాలని మీకు ఇది లేదా? నేను ఆతృతగా ఉంటే మీరేంది అట్లా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? నేనేం డాన్స్ చేస్తానా? టేక్ 8. టేక్ 8 టేక్ 9
టేక్ 11 12 కూడా అవుతుంది మీరు ఇట్లా చేస్తా అంటే నాకు. వస్తుందా విష్ణు? టేక్ 13. హలో బిగ్ బాస్ నాగార్జున గారికి నమస్కారము. మా సీరియస్గా ఉంది మా ఫేస్. హలో బిగ్ బాస్ నాగార్జున గారికి నమస్కారము. ఏ నన్ను రానియద్దు. లేదులే. ఏమమ్మా? నేను ఎందుకు అత్తయ్య ఇదే తిక్కదు అనుకుంటారు. టేక్ 15. బిగ్ టేక్ బాస్ 16. గాలి పిలిచినావు గట్టిగా. బిగ్ బాస్ నాగార్జున గారికి నమస్కారము. లైటింగ్ కొంచెం అయితే నిజంగానే తక్కువైంది. చెట లైట్ లేపు చెట ఒకసారి ఇట్లా. ఒరే ఇంకా నాకు విరక్తి పుడుతుందిరా, నాకు చేత కాలేదురా, ఇంకా నాకు విసుగు పుట్టిపోతుంది. 2 minutes బ్రేక్ తీసుకో. వానమ్మ బ్రేక్ ఏంది బ్రేక్ 2 రా? minutes బ్రేక్ తీసుకొని రిహార్సల్స్ చేసుకో. A few inches later. టేక్ 17. హలో బిగ్ బాస్ నాగార్జున గారికి నమస్కారం. వద్దు, నా చీర బాగుందా? బాగుంది అత్తయ్య. బ్లౌజు బాగుంది. బ్లౌజు బాగుంది. టేక్ 17. బొట్టు. టేక్ 18. హలో బిగ్ బాస్ నాగార్జున గారికి టేక్ 19. చెట బయట చెట్లుకి నీళ్ళు పోసినారా లేదో చూసిరా. పొద్దు స్టవ్ మండుతుందేమో చూడు. అదేంది అత్తయ్య వీడియో తీసుకోకుండా మీరు టేక్ 20. పొద్దు ఆ పంచె తీసే కనపడుతుంది. మీరు వీడియో తీసుకోండి టేక్ అత్తయ్య. 21. టేక్ 21. ఆ మ్యాట్ సరిగ్గా ఎయ్. హలో బిగ్ బాస్ నాగార్జున గారికి నమస్కారము. టేక్ చెట 22. ఆ బొమ్మ సరిగ్గా పెట్టు. టేక్ దేవుడి 23. బొట్టు పెడదామా అత్తయ్య? తొందరగా వీడియో సెలెక్ట్ అవుతుందేమో. చిన్నగా పెట్టు. చిన్న పెడతాను అంతే. జస్ట్ నాన్న విభూతి లేదా నాన్న? విభూతి లేదమ్మా. ఏంది బాబీ ఏమైంది? సపోజ్ సీరియల్లోకి పోతాను అనుకో, అన్నీ పెడతారు, కుంకుమ పెడతారు, పూలు పెడతారు, అన్నీ పెడతారు. మళ్ళీ టేక్ 24. 24 ఇది అత్తయ్య ఒకసారి. సూపర్ అత్తయ్య. టేక్ 25. ఏమత్తయ్య ఆలోచిస్తున్నారు, మర్చిపోయినారా? పొద్దాంకులు బిగ్ బాస్ నాగార్జున గారు, బిగ్ బాస్ నాగార్జున గారు అంటే నాగార్జున గారు ఏమనుకోవాలి నన్ను అంటే ఎంత నాకేమైనా ఇంకా దాంట్లో ఛాన్స్ రావాలని బిస్కెట్ వేస్తానని అనుకోవాలా నన్ను నిజంగా. మేకప్ వేసుకుంటే బాగుండదు. నేను నిజంగా మాట్లాడాలా, నాకున్న నా లైఫ్లో జరిగిందేది ఇప్పుడు జరగబోయేది కూడా చెప్తావా? జరగపోతా ఉండేది నేను చెప్పుకోవాలని ఉన్నా. చెప్పు. 26. టేక్. కూల్గా కొంగి ఇట్లుంటేనే బాగుంది అత్తయ్య. ఈ పాప ఒకటి ఇన్హేల్ ఎక్సెల్, డీప్ ఇన్హేల్ ఎక్సెల్ చేసి చెప్పు. యోగా నేర్పిస్తున్నావా? అను. నేను యోగా కాదు చేస్తాను. టెన్షన్ పోతుంది. టెన్షన్. నేనేం కనిపించలే కదా. కనపడవు. నువ్వు కనిపిస్తే కనపడలే. హలో బిగ్ బాస్ నాగార్జున గారికి నమస్కారము. హలో అని అట్లా నవ్వు. హలో అంటే ఫోన్లో మాట్లాడుతున్నామా మనం ఏమైనా? 29. మీరు నన్ను అట్లా చేస్తాను. టేకులు 20 30 అంటే నాది అట్లే పోతుంది. ఎంతసేపు అని ఉంటుంది అదే మైండ్. సరే 29లే. చెప్పు. టేక్ 29. బిగ్ బాస్ నాగార్జున గారికి నమస్కారము. ఆవేశంగా నేను ఏమైనా ఎవరినైనా కొడతానా, లేకుంటే ఎవరితో నేను గొడవ పెట్టుకున్నానా? వినమ్రతగా ఇట్లనా? ఇట్లా టేక్ 30. నువ్వేంది చంప మీద చేయి పెట్టుకొని టేక్ 31. సరి కూర్చోలేవా? ఏం నడాలు లేవా? టేక్ 31. ఇప్పుడేగా తిన్నావు ఇడ్లీ. టేక్ 32. బాబీ ఇంకా నా వల్ల కాలేదు బాబీ. టేక్ 33. ఏమి ఇంకా నేను చెప్పలేను బాబీ. చెప్పమ్మా. ఇంకా విరమించుకో. స్టార్ట్. చెప్పండి అత్తయ్య, మిమ్మల్ని మేము ఎంతో ప్రోత్సహిస్తాం. ఏంది చెప్పల్లా? వానమ్మ టేక్ 30 20 అంటారు, లైట్ లేవు. 30 16 అంటారు, చీకటి ఉందని. మళ్ళా రోజుసేపుకి వెనకాల రెడ్డి కనపడుతుంది. మళ్ళీ నీ పళ్ళు బాగాలేదు, నీ పైట బాగాలేదు, బొట్టు ఇదేనా? ఈడొద్దురా. ఈడ యాక్చువల్ చెప్పాలంటే
ఒకటి కేస్తే ఆలబడుతుంది. ఇప్పుడు దాన్ని ఎవరు చూస్తారు పద్దు? మా అత్త బాగుండాలి ఎవరైనా చూస్తే, ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. ఈడ లైటింగ్ లేదు, అత్త అంటే ఆడికి పోదాం రా దా. వాని అమ్మ, ఈడ ఇది ఎక్కడరా నాయన్న? ఇది ఆడబో. టేక్ 40. మరి అనుకోద్దు, నీ చీమలు వస్తాయి. సరే టేక్ 40. హలో హలో లేదు. బిగ్ బాస్ నాగార్జున గారికి నమస్కారం. చుట్టూ లేచిపోతాంది విష్ణు. ఇంకా జుట్టు లేచిపోతుంది, ఏమన్నా తాళ్ళు కట్టు తెచ్చి వెనక. టేక్ 41. బాబీ ఇంకా స్టాప్ చేయి బాబీ. ఏమి? అదంతా తీసేసి నీట్గా మొత్తం డిలీట్ చేసేసి ఒక్క నాకు బిగ్ బాస్ వీడియో ఒక్కటి పెట్టు బాబీ. నీకు నమస్కారం పెడతా, మీ ముగ్గురికి దండం పెడతా బాబీ. ఓకేమా, తీసే బాబీ, నా వల్ల కాదు హాఫ్ కాదు బా, నా వల్ల కావట్లేదు. విష్ణు. వరకు అవసరం లేదు పద్దు, కింద ఏం చేసుకుంటావు? ఇవన్నీ నేనేమి హీరోయిన్ కాదమ్మా, వద్దురా పైన. నేనేం మోడలింగ్ ఇలేదమ్మా తల్లి. బాగుండాలి, ప్రపంచం అంతా చూస్తారు. ప్రపంచమంతా చూస్తే నన్ను ఏమన్నా నేను బిగ్ బాస్ కోసం తీసానా? టేక్ 45. బయట లైట్ వేసినారు కదే. టేక్ 45. గాలి సరిగ్గా రావడం లేదు, ఒక్క నిమిషం. అత్త బయట వాని కొంచెం అమ్మ, చెట్ల దగ్గర వాని అక్క, వాని ఆలింగ్, నేనేంద్రా నాయన, నాకు సెంటిమెంట్ అమ్మవారి దగ్గర. సరే టేక్ 45. హలో నా ఆ చెయ్యి అట్లా తీయండి అత్త, అట్లా పట్టుకుంటే. హలో ఇప్పుడే ఫ్రెండ్స్, ఓపిక లేదు. హలో రేపు ఫ్రెండ్స్, Big Boss. హలో వద్దుమా, హలో నేను ఎందుకు చెప్తా అండి నా సబ్స్క్రైబర్లకి. వద్దు, దాని డైరెక్ట్ బిగ్ బాస్ కు పో. ఏంది బిగ్ బాస్ బాబీ? ఇంకా నాకు నాగార్జున సార్కి ఫస్ట్ నా సబ్స్క్రైబర్లకు చెప్తాను బాబీ ఒక మాట. చెప్పుమా. నా సబ్స్క్రైబర్లకి సబ్స్క్రైబర్స్ ఎందుకు చూస్తారు అత్త? ఇది స్టార్ మాకు పంపిస్తాండి ఇది. నేను పోయినా కూడా అది చూస్తారులే. నాకు నేను బిగ్ బాస్కి వీడియో చేయాలంటే నన్ను వీళ్ళు ముగ్గురు రోపాడిస్తానారండి. మీరన్నా చెప్పండి. ఆడ పందులు కనిపిస్తుందన్న, లేదా చెట్టా కనపడడం లేదు అంటే నాకు కనిపిస్తుందన్న. మా ఇంకొంచెం ఉందమ్మా. ఓకే డన్. చెప్పమ్మా. హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చెప్తున్నారు? ఇంకా ఏమన్నా పెట్టుకోండి. మీకు ఒక నమస్కారం, బిగ్ దండం బాస్ కి చెప్తున్నారా? దండం. నేను బిగ్ బాస్ కి వీడియో ఎవరితోనన్నా తీపించుకుంటా, మీరు నాకు అక్కర్లేదు. ఇది రియలైజేషన్. మీకు ఒక దండం పెడతా. నాగార్జున సార్ చెప్తాను. నాగార్జున సార్ అయినా వినండి సార్. నోర్మై సార్, నాగార్జున గారు సార్, మీకోసమే నేను మాట్లాడుతున్నాను, కానీ వీళ్ళు నన్ను చాలా గాబరా పట్టిస్తున్నారు. ఇన్నిసార్లు సార్ 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 అన్నందుకు మీరు నేనేమైనా మిమ్మల్ని కాకపడతానన్న మాటకు మీ పరిస్థితులు అనుకోవద్దని సరే టేక్ 50. నా మనసులో ఉన్నది కరెక్ట్ గా బాలేదు. మాట్లాడాను. వద్దు సార్, నా చేత కాదు సార్, వీళ్ళతో నా చేత కాదు. నమస్కారం. ఉండు ఈడ టేక్ దిస్. ఇప్పుడు లైటింగ్ మా వెనక చూడ పూలు బలు ఉన్నాయి, కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగా వస్తుంది. పంపో. ఎస్ ఇప్పుడు చెప్పు. బిగ్ బాస్ నాగార్జున గారికి నమస్కారము. కాదు, ఆడ వెనక చూడు, అవి వస్తే బాగానే ఉంటుంది. పందులు వస్తున్నాయి, కొంచెం ఇట్లా ఈ పక్కకు రా. చెప్పులు వేసుకోండి అత్త. గేటాలు తీస్తాను కదా. మన బండి చెప్పులు వేసుకొని వద్దులే, ఎందుకు మనం బయటకి ఎక్కడికైనా పోతామా? ఈడే కదా. ఎందుకురా బయటకు తెచ్చినావు? బాగుంటుందిలే. ఓకే ఇప్పుడు చెప్పు. హలో, ఓ నెమ్మంగా నాకు పోతానేరా, భాష కూడా పోతాంది. లేదు చెప్పు. చెప్పులు వేసుకోండి అత్త. ఉందిలే. చెప్పులు చెప్పులు అంటే వేసుకో. కొత్తగా తెచ్చిస్తాను. అమ్మా తల్లి, రాసమర్యాదలు అవసరం లేదు తల్లి. వాళ్ళమ్మ ఇక్కడ తీస్తే చాలు నాకు. ఉండు స్టార్ట్. హలో, చెప్పులు వద్దులే అత్త, ఇవి వేసుకోండి అత్త. శారీకి సూట్ కాలేదు. పోయి ఎల్లో చెప్పులు తీసుకురా పోండి. పింక్ అన్నా ఎల్లో అన్నా. ఆ శారీకి సూట్ కాలేదు. అంతేగా. ఎల్లో అన్న పింక్ అన్న దాపండి, ఇవి కూడా సెట్ కావు. హలో బిగ్ బాస్ నాగార్జున గారి సార్కి నమస్కారము. నేను నాగార్జున సార్ అని జపం చేసినట్లు ఉంది వీళ్ళతో. అల్లిసిపోతాను నేనైతే. ఇంకా వీళ్ళతో నా వల్ల కాదు సార్, నా వల్ల కాదు. నేను మంచి వీడియో తీసి పంపిస్తాను వేరే వాళ్ళతో. వీళ్ళతో నా వల్ల కాదు. ఇదేందిరా రోడ్లేకి లే, ఏమైంది? లోపల నా కొడుక రోడ్లేకి పిలిచిపోతాడు. వీళ్ళతో నా వల్ల కాదు. ఇదేందిరా రోడ్లేకి లే, ఏమైంది? లోపల నా కొడుక రోడ్లేకి పిలిచిపోతాడు. మా రోడ్లో తీస్తారాలే.
అట్లా వీడియోలు పంపించేటివి మెంటలా కొడుక డిలీట్ చేయి. అట్లా కాదమ్మా, నీకు లొకేషన్ అట్లా నేను సన్నగా రోడ్లోకి పట్టపోయినావులే, నీకేం మెంటలా? పో, నేను రాను, పో, అవసరం లేదు, పో, నేను ఎవరితోనన్నా చూపించుకుంటా. సాయిని రమ్మంట, వచ్చి నైట్ బయలుదేరి మళ్ళీ రేపు వీడియో తీసి వెళ్ళిపోమని చెప్తావా? నాకు వద్దు, వద్దు, కూర్చో, మంచి నాకు వద్దే వద్దు, పో, నాకు వద్దు, పో నాయన, నాకు వీడియోనే వద్దు, నాకు అవసరం లే, నేను చేయను బాబీ, చెప్పను. పద్దు ఇట్లా పట్టుకొని నేను చెప్తాను. చెటా ఒక నిమిషం ఇట్లా పట్టుకోవచ్చు, రికార్డ్ చేసేటా. పద్దడు కూర్చో, నేను చూపించినట్ల నేను ఎట్లా చెప్తానో అట్లా చెయ్యి. ఓకే, సింపుల్గా కెమెరాని చూసుకుంటా. చూసినావా, పవర్ కూడా వచ్చింది. సూపర్. ఓకే, సో ఏమంటావంటే మంచి శకునం. ఓకే, సో ఏమంటావంటే అందరికీ నమస్కారం, నా పేరు విష్ణువర్ధన్. నేను ప్రజెంట్ ఒక యూట్యూబర్గా ఉన్నాను. అంతకుముందు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అంటే ప్యాషన్తో సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చిపెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ చేస్తాను. ఓకే, నేను ఎందుకు బిగ్ బాస్కి రావాలనుకుంటున్నాను అంటే నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి. నేను యోగా టీచ్ చేస్తా, అండ్ చెప్పుకుంటూ పోతే కరసామ నేర్చుకున్నా, వాటర్లో 4 minutes 15 seconds ఉన్నా. అట్లా నీ స్కిల్స్ అంతా నువ్వు అంటే రిప్రజెంట్ ఇప్పుడు చేసి బిగ్ బాస్ కు నేను పోవాలని ఎంకరేజ్ చేస్తున్నావా, నువ్వు పోవాలని నువ్వు చేసుకుంటానవా? నాకు నువ్వు అర్థం కాలే. పోవాలా, అది ఎట్లా చేయాలనేది చూపిస్తాను. నీవన్నీ నీ చరిత్ర అంతా నువ్వు చెప్పుకుంటానావేంటి? అవునమ్మా, నా చరిత్ర నేను చెప్పినట్లు నీ చరిత్రను నువ్వు చెప్పుకోవాలా. నేను చెప్తాను, ఉండు, వద్దు, నేను చెప్తాను. నువ్వేం చెప్తావు తెలుసా? నాకు నమస్కారం, విను, నీట్గా విను. నమస్కారం అండి, నా పేరు రాధికా చిలమకూరి. నేను బాబీ, నాకు చెప్పాల్సిన అవసరం లేదు బాబీ, నాకు అన్ని తెలుసు. సరే అమ్మా, ఇది ఒక్కసారి విను. వద్దు బాబీ, నీతో తీసుకొని బాబీ వీడియో నేను వేరే వాళ్ళని వేరే వాళ్ళతోనే తీపించుకొని వేరే వాళ్ళని పిలిపించుకుంటాను. ఇదో ఓకే, నమస్కారం అండి, నా పేరు రాధికా చిలంకూరి. నేను అనంతపూర్ నివాసిని. అది ఎక్కడ పోతుందో ఏందో నేర్పిస్తాను. ఏంది అడుగు, నివాసిని అంటే ఏంది, ఇక్కడ ఉంటాను అని. నేను అనంతపూర్ నివాసిని. చూడు, నమస్కారం అండి, నా పేరు రాధిక. నేను చిన్నప్పటి నుండి చాలా కష్టపడి పెద్దగైనాను. నేను అవన్నీ చెప్పుకుంటాను, నేను అన్ని చెప్పుకుంటాను. నువ్వు కాదు, నువ్వు నాకన్నా నువ్వు ముందు పుట్టినా, నేను ముందు పుట్టినా. నా జీవిత చరిత్ర నేను చెప్పుకుంటాను. నేను చెప్పేది నాకు అవసరం లేదు. చిన్నప్పుడు నీళ్లు లేకపోకుంటే చిన్న బిందెలు పట్టుకొని 4 kilometers పోయి ఎందుకు బాబీ తిక్కవన్నీ చెప్తాను? వానమ్మ వానెక్క వానాలి, లేచిపోరా, లే, మట్టంగా అవన్నీ డిలీట్ చేసి అది బిగ్ బాస్ వీడియో పెడతావా? పెట్టు, నీ చేతనైతే. లేదంటే నేను వేరే వాళ్ళని సాయంత్రం లోపల, రేపు పొద్దున్న లోపల పిలిపించుకుంటా. నేను నీకు చెప్తా, నేనున్నా. మేము నాయన మీరు ముగ్గురే నాయన, మీరు చాలా గట్టుకులు, అదే పరమానంద శిష్యులు అయిపోయినట్లున్నారు మీరు ముగ్గురు. నేను చెప్పను, నాకు తెల్లా? అవును, రాగి రొట్టెలు చేసి పెడతా, బిర్యానీలు చేస్తా, మంచి మంచి వంటలు చేస్తా. కామెడీ వద్దు, మీకు నొప్పి పక్కన పెట్టేసి, కామెడీ అంతా పక్కన పెట్టేసి కరెక్ట్గా చెప్పు. ఓకే, ఏం చెప్తామంటే, హాయ్ అండి, నా పేరు రాధికా చిలంకూరి. నేను అనంతపూర్లో ఉంటాను. బాబీ, నాకు తెలుసు బాబీ, నువ్వెందుకు నన్ను రిపీట్ చేస్తాను బాబీ? పో బాబీ, చెప్పు. అనంతపూర్లో ఉంటాను, తర్వాత ఏం చెప్తావు? అన్నీ చెప్తా బాబీ. నేను ఇప్పుడైతే ఏం చెప్పాను బాబీ, నువ్వు అవన్నీ తీసేస్తే చెప్తా. చెప్పే నాకు వీడియో మాత్రమే ఇది నీట్గా నాగార్జున సార్ చూసేలాగుండల్లా. నాగార్జున సార్కి బోరు కొట్టేలాగా ఉండద్దు బాబీ. వీడియో చూడకుండా పక్కకు పాడేస్తారు బాబీ. పడేరమ్మా, నేను చెప్పినట్లు చెప్పు. నేను పుట్టదలిందరిని, నాకు చిన్న నుండి అన్ని నష్టాలు జరిగినాయి. నన్ను దయచేసి బిగ్ బాస్ కి వేసుకొని నా జీవితాన్ని మార్చండి. ఎవరెవరికో ఎన్నెన్నో చేస్తున్నారు, నాకు చేసేకి ఏమి మీకు అని నేను అడుగుతా. నేను అదే కదా, పుట్టదరిద్రాలని అంటే మనం చెప్పుకోవాలా అని. నేను నువ్వు చెప్పుకుంటా అట్లా చెప్తే నేను ఎప్పుడు లే పా, నాకు అవన్నీ తీసేసి పెట్టు, వీడియో పెట్టు. ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి, ఎవరు నాకు వీడియోలో కనపడద్దండి. వద్దు బాబీ, అవి తీసేయి. సెల్లు పగలు కొడతావు బాబీ. నేను మాట్లాడను. 16 కాదు 17 అయినా 70 కూడా 80 కూడా మాట్లాడను బాబీ. నేను మాట్లాడను. నాకు బోర్ కొట్టిపోయింది, నాకు విసుగు పుట్టిపోయింది, చిరాకు వస్తుంది, అన్నీ వస్తాయి నాకు. పో, రోజుసేపు రెస్ట్ తీసుకుంటావా? మెంటల్ వస్తుంది ఫస్ట్. మళ్ళీ రెస్ట్ తీసుకున్నాక నాకు అవసరం లేదు రెస్ట్. నేను ఇప్పుడే బాగా చెప్పుకుంటాను. అవన్నీ తీసేసి ఫ్రెష్గా పెడతానమ్మా. టేక్స్ లేదు, గీక్స్ లేదు బాబీ. ఇదేమి సినిమా షూటింగ్ కాదు, సీరియల్ షూటింగ్ కాదు. నేను చెప్పను బాబీ, చెప్పమ్మా. దయచేసి నన్ను అడగద్దు. రోడ్లేకి పిలుచుకోపోతావా నువ్వు? రోడ్లేకి మెంటలాలే. నేను చెప్పను బాబీ, నేను చెప్పను. మళ్ళా అదంతా తీసేసి ఫ్రెష్గా పెడతాను.